హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రేషన్ లోపల ఉన్న ఫంక్షన్ చూసినట్లయితే ఇది చూడటానికి ఎలా ఉందంటే ఇంటిగ్రల్ డిఎక్స్ బై, ఇది ఒక స్టాండర్డ్ మోడల్. ఇలా ఉంటే ఫంక్షన్ డిఎక్స్ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ రూట్ ఆఫ్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డి. సో టెక్స్ట్ బుక్లో ఏం చెప్తారంటే ఇలా ఉంటే ఎక్స్ని 1/t పెట్టమంటారు. ఎక్స్ని 1/t పెట్టి ఆ ఇంటిగ్రల్ని కొత్త వేరియబుల్ టీలో మార్చితే మళ్ళీ ఇంకొక సబ్స్టిట్యూషన్ పెట్టాల్సి వస్తుంది. రూట్ లోపల ఈసారి ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, డిటీ బై సంథింగ్ ఇంటూ రూట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఈ రూట్ లోపల వచ్చిందాన్ని, కొత్తగా వచ్చిందాన్ని మళ్ళీ జెడ్ స్క్వేర్ పెడితే ఈసారి ఆ ఇంటిగ్రల్ స్టాండర్డ్ ఇంటిగ్రల్గా మారుతుంది. సో వన్ ఆఫ్ ద రికమెండెడ్ మెథడ్స్, డెఫినెట్గా ఈ ప్రాబ్లం కూడా ఇలా స్టార్ట్ చేసి ఈ సబ్స్టిట్యూషన్తో చేస్తే వస్తుంది. బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఎ లిటిల్ డిఫరెంట్లీ. ఇంకొంచెం షార్ట్గా చేద్దాం. అయితే ఈ ఫస్ట్ మెథడ్ కూడా, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మెథడ్ కూడా బెస్ట్ మెథడేనండి ఈ ప్రాబ్లం చేయడానికి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే సమ్ సబ్స్టిట్యూషన్, విల్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 4 tan θ. అదే అక్కడ రూట్ లోపల 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉండుంటే మనం ఎక్స్ ఈక్వల్ టు 4 cos θనో 4 sin θనో పెట్టేవాళ్ళం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే పుట్ ఎక్స్ ఈక్వల్ టు 4 tan θ. ఏంటి సార్ మోటివేషన్ ఈ సబ్స్టిట్యూట్ చేయడానికి, ఈ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయడానికి అంటే బేసికల్గా రూట్ పోయేటట్టు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనం ఏదైనా కొత్త వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ ఉన్న రూట్ పోవాలి. రూట్స్ పోతే ఇంటిగ్రేట్ చేయడానికి ఈజీ అవుతుంది. అందులోనూ డినామినేటర్స్లో ఉన్న రూట్స్ పోతే ఫంక్షన్ ఈజీ అవుతుంది ఇంటిగ్రేట్ చేయడానికి. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 ఈ 4 tan θ పెడితే tan స్క్వేర్ θ ప్లస్ 1 ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ θ. ఆ ఐడెంటిటీ వల్ల ఆ రూట్ పోతుంది అక్కడ. సో లెట్ us సబ్స్టిట్యూట్ అండ్ సి. సో ఇచ్చిన ఇంటిగ్రల్ని ఐ అనుకుంటే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్. సో డిఎక్స్ ఉంది పైన. సో లెట్ us డిఫరెన్షియేట్ డిఎక్స్. ఇక్కడ ఏమవుతుందంటే 4 tan θ డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ θ dθ. సో పైన అక్కడ న్యూమరేటర్లో 4 సీకెండ్ స్క్వేర్ θ dθ వస్తుంది. డినామినేటర్లో ఎక్స్ ప్లేస్లో 4 tan θ పెడితే 4 tan θ హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16. ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే 16 tan స్క్వేర్ θ ప్లస్ 16. సో ఇప్పుడు ఆ డినామినేటర్లో ఉన్న రూట్లో 16 కామన్ తీస్తే బయట ఉన్న ఫ్యాక్టర్ 16 tan స్క్వేర్ θ ప్లస్ 9 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 కామన్ తీస్తే రూట్ లోపల tan స్క్వేర్ θ ప్లస్ 1 విచ్ ఈజ్ సీకెండ్ స్క్వేర్ θ. రూట్ 16 secant square theta ఈజ్ 4 secant θ. సో ఇప్పుడు సింప్లిఫైడ్ వర్షన్ రాస్తే 4 secant square theta dθ బై 16 tan square theta ప్లస్ 9 ఇంటూ జస్ట్ 4 secant θ. ఆ రూట్ పోతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ జరుగుతుందండి. 4 ఒక secant θని క్యాన్సిల్ చేయొచ్చు. సో మిగిలేది ఇంటిగ్రల్ లోపల ఇంటిగ్రల్ సీకెండ్ θ dθ బై 16 tan స్క్వేర్ θ ప్లస్ 9. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఒకవేళ న్యూమరేటర్లో సీకెండ్ స్క్వేర్ మిగిలి ఉంటే అప్పుడు డైరెక్ట్గా tan θని సమ్ టీఓ జెడ్ఓ పెట్టేవాళ్ళం. కానీ న్యూమరేటర్లో జస్ట్ సీకెంట్ ఉంది. అందుకని ఇప్పుడు ప్రాపర్ స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా దీన్ని రెడ్యూస్ చేయడానికి ఈ స్టేజ్ దగ్గర ఏం చేయాలంటే అక్కడ ఉన్న ట్యాన్ని సీకెంట్ని సైన్ కాసుల్లో మార్చుకోవాలి. అప్పుడు మనకి ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ రెడ్యూస్ అవుతుందో తెలుస్తుంది. సో అక్కడ ఉన్న ట్యాన్ని సీకెంట్ని సైన్ కాసుల్లో మార్చుకుందాం. సో ఇప్పుడు సీకెంట్నేమో 1/cos, ఆ ట్యాన్నేమో sin/cos రాద్దాం. ఇంటిగ్రల్ 1/cos θ బై 16 sin స్క్వేర్ θ బై cos స్క్వేర్ θ ప్లస్ 9. ఇప్పుడు కింద డినామినేటర్లో కామన్ డినామినేటర్ తీసి ఆ cos స్క్వేర్ θని పైకి పంపిద్దాం. సో ఈ cos స్క్వేర్ θ పైకి వెళ్తే
కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1/cos థీటా, జస్ట్ కాస్ థీటా మిగులుతుంది. కింద ఈ కాస్ స్క్వేర్ థీటా ఆ 9 పక్కకు చేరుతుంది. సో కింద డినామినేటర్ 16 sin స్క్వేర్ థీటా ప్లస్ 9 cos స్క్వేర్ థీటా. ఇప్పుడు న్యూమరేటర్లో కాస్ థీటా డి థీటా ఉంది కాబట్టి ఐ కెన్ ఇమాజిన్ పుట్టింగ్ టీ యాజ్ సైన్ థీటా. ఒకవేళ నేను ఇప్పుడు టీని సైన్ థీటా కనుక పెడితే పుట్ టీ యాజ్ సైన్ థీటా, దెన్ డిటీ బికమ్స్ కాస్ థీటా డి థీటా. అది ఎలాగో న్యూమరేటర్లో ఉంది. dt is cos theta d theta. సో అక్కడ డినామినేటర్ను కూడా మనం ఇప్పుడు టీలో కన్వర్ట్ చేయడానికి చూడాలి. ఇంటిగ్రల్ పైన dt cos theta d theta, కింద ఇది 16 sin స్క్వేర్ థీటా అంటే 16t స్క్వేర్ ప్లస్ 9 cos స్క్వేర్ థీటా. మనకి sin థీటా t, కానీ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది సెకండ్ టర్మ్లో. ఆ కాస్ స్క్వేర్ థీటాని మనం ఏం చూడొచ్చు అంటే 1 - sin స్క్వేర్ థీటా లాగా చూడొచ్చు. అక్కడున్న కాస్ స్క్వేర్ థీటాని 1 - sin స్క్వేర్ థీటా లాగా చూస్తే ఇప్పుడు ఇక్కడ నేను 9 × 1 - t స్క్వేర్ రాయొచ్చు. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా ఉంటుంది. సో dt/16t స్క్వేర్ ప్లస్ 9 × 1 - t స్క్వేర్ అంటే 16t స్క్వేర్ ప్లస్ 9 - 9t స్క్వేర్. సో 9 కాన్స్టెంట్ మిగులుతుంది ప్లస్ 16t స్క్వేర్ మైనస్ 9t స్క్వేర్ 7t స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఒక 7 కామన్ తీస్తే 1/7 ఇంటిగ్రల్ dt/9/7 ప్లస్ t స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రల్ అదే స్టాండర్డ్ ఇంటిగ్రల్కి కంపారబుల్ అంటే ఇంటిగ్రల్ dx/x² ప్లస్ a స్క్వేర్ ఏమవుతుందంటే 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c. సో ఇప్పుడు ఇక్కడ కింద t వేరియబుల్ ఇదేమవ్వాలంటే ముందు దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాస్తే అక్కడ ఉన్న కింద డినామినేటర్లో ఉన్న కాన్స్టెంట్ని dt/t స్క్వేర్ ప్లస్ 9/7 అంటే 3/√7 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఆ స్టాండర్డ్ ఇంటిగ్రల్ అప్లై చేద్దాం dx/x² ప్లస్ a స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏమవ్వాలంటే 1/7 ఆల్రెడీ బయట ఉంది ఇంటూ 1/a వస్తుంది ఫార్ములాలో 1/3/√7 tan ఇన్వర్స్ t/a, a వాల్యూ 3/√7 ప్లస్ c. అంతే, ఇంటిగ్రేషన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆన్సర్ని టాలీ చేసుకునేటట్టు ఈ ఎక్స్ప్రెషన్ని మార్చుకోవాలి. సో ఇక్కడ డినామినేటర్స్లో ఒక √7 క్యాన్సిల్ అయితే 1/3√7 రాయొచ్చు. tan ఇన్వర్స్ ఈ √7 డినామినేటర్లో ఉన్న √7 పైకి వెళ్తుంది √7/3. t అంటే వీ షుడ్ రిటర్న్ బ్యాక్ టు ఓల్డ్ వేరియబుల్ నౌ. ముందు t అంటే సైన్ థీటా, సో ఆ సైన్ థీటా రాద్దాం ప్లస్ సి. అయితే ఆన్సర్ ఉండేది ఎక్స్లో. ఈవెన్ ఆ థీటాని కూడా మనం ఇప్పుడు ఎక్స్లోకి మార్చాలి. సో థీటాని ఎక్స్లోకి మార్చడానికి మనం ఆ ఇనీషియల్ సబ్స్టిట్యూషన్ని వాడాలి. సో ఇక్కడ ఉంది కదా, సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ 4 tan థీటా. సో ఇక్కడి నుంచి tan థీటాని x/4 పెట్టినట్టు, కానీ మనకి చివరిలో వచ్చిన దాంట్లో సైన్ థీటా ఉంది. సో tan థీటా x/4 అయితే హౌ డు వి ఫైండ్ సైన్ థీటా? సో మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. సో థీటాని ట్రయాంగిల్లో పెట్టి ఆపోజిట్ సైడ్ x చేయొచ్చు, అడ్జసెంట్ సైడ్ని 4 చేయొచ్చు. సో పైథాగరస్ థియరం నుంచి ఈ హైపోటెనస్ ఏమైందంటే x² ప్లస్ 16 4² 16. సో మనకు కావాల్సింది సైన్ థీటా. సో ఇక్కడ నుంచి సైన్ థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ √(x² ప్లస్ 16). సో అక్కడ కింద మనం సైన్ థీటాని ఏమని రీప్లేస్ చేయొచ్చు అంటే x/√(x² ప్లస్ 16) రీప్లేస్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఇంటిగ్రల్ ఇచ్చిన ఇంటిగ్రల్కి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 1/3√7 tan ఇన్వర్స్ √7/3 x/√(x² ప్లస్ 16) ప్లస్ సి. సో ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళు అడిగింది ఏంటో చూస్తే
1/3√7 వచ్చింది. tan ఇన్వర్స్ kx/√x² + 16. సో ఈ k అడుగుతున్నారు. సో డైరెక్ట్గా మనకు వచ్చింది టాలీ చేస్తే k హ్యాస్ టు బి దిస్ √7/3. k ఇదే అవ్వాలి. k వాల్యూ √7/3 అవ్వాలి. ఓకే, సో k ఈజ్ √7/3. సో ఇందాక చెప్పినట్టు x = 1/t స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకో సబ్స్టిట్యూషన్ ఇలా z² చేస్తే అలా చేసినా వస్తుందండి ఆన్సర్. సో ఇది ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇర్రేషనల్ ఫంక్షన్స్, ఇవి కూడా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.